మనకి సందేశంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో 42వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మీరు మమ్మల్ని నడిపించి ఇప్పటి వరకు చిన్నబిడ్డల ద్వారా కొన్ని సంగతులు మరి వారు నేర్చుకున్నటువంటి సంగతులు మరి వారు చెప్పడం జరిగింది. వారికి ఇంకనూ జ్ఞానాన్ని తెలివితేటలను ఇవ్వండి. వారి యొక్క చదువుల్లో ఇంకా ఉన్నతమైన స్థితికి వారిని నడిపించండి. ఈ యొక్క సమయం ముందు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా ఉన్నతమైన మాటలు మాకు నేర్పించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. ఈ ఉదయకాలం ముందు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఒక ప్రశ్న: దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? ఏమనుకుంటున్నాం అసలు మనం? దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అనుకుంటున్నాం? క్రిస్మస్ సీజన్ అనేది ఒకటి ఉంది. అప్పుడు అందరూ అంటే కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆచరిస్తారు. దీనిని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. క్రైస్తవ్యంలోనూ ఉన్నారు, అన్య జనాంగంలో కూడా ఉన్నారు. క్రైస్తవ్యంలో ఉన్నవారు ఏమంటారంటే, దేవుడు పండగ చేసుకోమని చెప్పాడా? దేవుడు పండగ చేసుకోమని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి బైబిల్లో దేవుడు చెప్పంది మీరు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారని వీళ్ళు చెప్తారు. సరే, ఇది క్రైస్తవులుగా కొందరు చెప్పేటటువంటి విషయం. ఇక అన్యజనులుగా ఉన్నటువంటి వారు మాట్లాడేది ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడని నమ్ముతూ ఉన్నారు, ఆయన పుట్టినరోజును పండగగా చేస్తూ ఉన్నారు. డిసెంబరు 1వ తారీఖు మొదలుకొని జనవరి 20వ తారీఖు వరకు కూడా సుమారుగా నెల 20 రోజుల వరకు ఏదో ఒక రోజు, ఏదో పగలు, ఏదో రాత్రి, ఏదో ఒక చోట క్రిస్మస్ అంటూ ఈ పండగ చేస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని నమ్మేవారు అనేక మంది ఉన్నారు. కనుక యేసుక్రీస్తు పుట్టాడని, అది కూడా డిసెంబర్ 25 అని మీ బైబిల్లో నుండి రుజువు చూపించండి. లేకపోతే ఆయన పుట్టలేదు, మీరు ఇది చేయడానికి వీలు లేదు అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, మీరు నమ్మేటటువంటి దేవుడు పుట్టి సుమారుగా 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయినటువంటిది అంటే నిన్న కాక మొన్న పుట్టాడు మీ దేవుడు అని మాట్లాడతారు. కానీ మేము నమ్మేటటువంటి దేవుళ్ళు లక్షల కోట్ల సంవత్సరాల నుండి కూడా ఉన్నారు అని కూడా చెప్పేవారు ఉన్నారు. మీరు నమ్మిన దేవుడు నిన్న కాక మొన్న 2000 సంవత్సరాల నుండే ఉన్నాడు, అది కూడా మీకు డేట్ కూడా తెలియదు. కానీ మేము నమ్మేటటువంటి దేవుడు లక్షల కోట్ల సంవత్సరాలుగా ఉన్నారు అని వారు చెబుతూ ఉన్నారు. సరే, వారి అభిప్రాయాలు చెప్పారు కనుక అడిగినటువంటి ప్రశ్న మరల అడుగుతున్నాను. అసలు దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు అన్నది నా ప్రశ్న. వారు చెబుతున్నట్టుగా కేవలం 2000 సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాడా? కేవలం 2000 సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాడా? లేడు. మరి 2000 సంవత్సరాలని ఎందుకు పిన్ చేసి మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మానవ చరిత్రను 2 భాగాలు చేశాడు. ఆయన పుట్టుక మానవ చరిత్రను 2 భాగాలు చేసింది. ఆయన పుట్టుకను బట్టి
క్రీస్తుకు పూర్వము అని, క్రీస్తుకు శకము అని కాలాన్ని రెండుగా విభజించి ఒక క్యాలెండర్ను ప్రారంభించి కంటిన్యూషన్గా లెక్కలు వేయటం ప్రారంభించారు. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి, ఎలాగ వచ్చి, శరీరధారిగా మానవ ఆకారంలో మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ నిజానికి దేవుడు 2000 సంవత్సరాల నుండి ఉంటున్నవాడు కాడు. ఆయన చరిత్ర కేవలం 2000 సంవత్సరాలే కాదు. అయితే మరి దేవుని యొక్క ప్రస్థానం అనేది ఎప్పటి నుండి ఉన్నది? ఎప్పటి నుండి ఉన్నది? వేలు అంటారు, లక్షలండి, కోట్లండి అంటారు. సరే, మరి మీరు లక్షల కోట్లు అని చెప్పారు కనుక ఆ లక్షల కోట్లుగా ఉన్న దేవుడు వచ్చి ఆ లక్షల కోట్ల సంవత్సరాలుగా ఉన్న దేవుని నేనే అని మానవులకు కనిపించి మానవులతో ఉండి మానవుల దగ్గర నిరూపించుకున్న సందర్భాలు ఏమన్నా ఉంటాయా అంటే ఏమీ ఉండవు. ఏమీ ఉండవు. ఏ దేవుడు కూడా వచ్చి ఇదిగో నేనున్నాను, నన్ను నమ్మండి, నేను ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్నాను అని చెప్పుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా ఈ సృష్టిలో లేవు. కానీ పర్టిక్యులర్గా ఇంత నిర్దిష్టమైన కాలం అనేదే లెక్కలే లేనప్పటి నుంచి ఉన్నాడు దేవుడు. ఆయన నిరూపించుకోవడానికి వచ్చింది 2000 సంవత్సరాలు అయింది. మరి దేవుని ప్రారంభం అసలు బైబిల్ గ్రంథంలో ఏమి రాశారు? ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే కదా బైబిల్ ప్రారంభం. మరి అక్కడ ఏం రాశారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ కాలం అనేది ఒకటి ఉంది. ఏంటా కాలం? ఆది కాలం. ఆది కాలం. ఈ ఆది కాలం దేనికి ప్రారంభం? దేవుడు సృష్టిని చేశారు చూడండి. ఫిజికల్గా భూమి, నీరు, ఆకాశము, గాలి, ఈ పంచభూతములు, ఈ ప్రకృతి, దీనికి ప్రారంభం ఈ ఆది కాలం అనేది. అది దేవునికి ప్రారంభం కాదు. ఆది కాలం అనేది దేవునికి ప్రారంభం కాదు. అది ఈ సృష్టిని ప్రారంభించిన స్థితిని తెలియచేసేటటువంటి కాలం అది. దేవుడు చెబుతూ ఆదియందు భూమి ఆకాశాలను నేను సృష్టించాను అని చెప్తూ ఉన్నాడు. సృజించాను అని రాశారు. ఆది కాలం అంటే దేవుని ప్రారంభం అదేనా? అది దేవుని ప్రారంభం కాదు. అది సృష్టి ప్రారంభం. అంటే దేవుడు ఈ ఆది కాలము కంటే ముందుగా ఉన్నాడా? ఉన్నాడు. ఆల్రెడీ మనం ఈ అంశాలను మాట్లాడుకున్నాం. కాలాలు ఎన్ని, అవి ఏవి అని మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కనుక అంటే ఆది కాలం అనేది దేనికి ప్రారంభం? సృష్టికి ప్రారంభమే కానీ దేవునికి ప్రారంభం కాదు. మరి ఆది కాలం కంటే ఇంకా ముందేమన్నా ఉంటుందా? ఉంది. అదే అనాది కాలం. అనాది కాలం. దాని గురించి ఎన్నో వాక్యాలు ఆల్రెడీ నేను మీకు రెఫరెన్స్ రూపంలో ఇచ్చాను. అనాది కాలం. అనాది కాలంలో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రారంభానికి అనాది కాలమే మూలమా? అది కూడా కాదు. అది కూడా కాదు. అంటే ఏదైతే లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారో అంటే ఈ ఆది కాలానికి ముందుగా కూడా కాలం అనేది ఉంది. అప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ అనాది కాలంలో సంకల్పించుకున్నాడు. సంకల్పం, నేను ఇలాగ చెయ్యాలి అనే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దానిని అనాది కాలము అన్నారు. అంటే అనాది కాలము కూడా దేవునికి ప్రారంభం కాదు. మరి అనాది కాలము కంటే కూడా ముందుగా దేవుడు ఉన్నవాడు కదా. అదే కాలం అది పూర్వకాలము లేదా ప్రాచీన కాలం లేదా పురాతన కాలం. పూర్వకాలము, ప్రాచీన కాలము, పురాతన కాలం. అప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఆ పూర్వకాలం అని చెప్పినటువంటి సందర్భాలు, ప్రాచీన కాలం అని, పురాతన కాలం అని చెప్పిన సందర్భాలు కూడా మీకు ఎన్నో రెఫరెన్సులతో కూడినటువంటి విషయ వివరణ నేను ఇవ్వటం జరిగింది.
మన ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. మరి పురాతన కాలంలో లేదా పూర్వకాలంలో కూడా దేవుడు ఉన్నాడు కదా, అదే ఆయన ప్రారంభమా? అది కూడా ఆయన ప్రారంభం కాదు. ఈ 3 కాలాలలో కూడా దేవుడు ఎవరు అనే పేరుని ఎక్కడైనా మెన్షన్ చేశారా? అది కూడా చెప్పలేదు. దేవుడు అనే ఉంది. పురాతన కాలంలో దేవుడు, అనాది కాలంలో దేవుడు, ఆది కాలంలో కూడా దేవుడు అనే ఉంది. మీరు ఆదికాండం 1:1 చదివారుగా, అక్కడ ఏముంది? ఆది యందు దేవుడు అని ఉంది తప్ప ఏ దేవుడు పేరు లేదు అక్కడ. ఆది యందు దేవుడు ఇదిగో భూమిని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూగోళాన్ని చేశాడు. అలా కిందకంటే చదివితే ఈ ప్రకృతిని కలుగజేసినటువంటి విధానం అంతా అక్కడ రాయబడింది, కానీ ఏ దేవుడు కలిగించాడు అనే దానిని మాత్రం అక్కడ రాయలేదు. అంటే దేవుని పేరు అక్కడెక్కడ వాడబడలేదు. అంటే ఇప్పుడు దేవుని పేరు వాడబడలేదు కనుక సృష్టిని చేసిన దేవుడు ఎవరు అనేది అంటే ప్రజలు ఎలా గుర్తిస్తారు? మరి గుర్తించడానికి అవకాశం లేదు. కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక పేరుతో వాళ్ళెవరికి కూడా పరిచయం కాలేదు. నేనున్నాను, నా పేరు మీకు తెలుసు, విశ్వాసులందరి పేర్లు నాకు తెలుసు. పేరు లేకుండా ఎవరు ఉండరు. ఒకవేళ పరిచయం కాకపోతే పరిచయం చేసుకునైనా పేరేంటో తెలుసుకుంటారు. మా పాస్టర్ గారు వాక్యం చెప్పారండి అన్నారనుకోండి, మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఏం వాక్యం చెప్పారంటే ఇదిగోండి పలానా పలానా ఈ వాక్యాలన్నీ చెప్పారు. సరే, ఇంతకీ మీ పాస్టర్ గారు ఎవరు, ఆయన పేరేంటి, ఆయన దేవురు అడుగుతారు లేదా? మా పాస్టర్ గారు 6 సంవత్సరాల నుంచి వస్తున్నారు కానండి ఆయన పేరు మాకు తెలియదండి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇటు 6 సంవత్సరాల నుంచి మీ పాస్టర్ గారి పేరు మీకు తెలీదా? అలాగే దేవుడు ఎంత చేసినా ఆయన పేరు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. అసలు ఎందుకు చెప్పుకోలేదు అనే ప్రశ్న అడగడానికంటే ముందు పూర్వకాలం కంటే ముందే దేవుడు ఉన్నాడా అన్నది మరో ప్రశ్న. ఉన్నారా లేరా? పూర్వకాలం కంటే ముందు చెప్పాలి. పూర్వకాలం కంటే ముందే దేవుడు ఉన్నాడు, అక్కడ కూడా పేరు చెప్పుకోలేదు. అసలు ఆ దేవుడు కాలాన్ని కలుగజేసింది ఆ దేవుడే. పూర్వకాలం అని చెప్పారు, అనాది కాలం అని చెప్పారు, ఆది కాలం అని చెప్పారు. ఆయన చెబితేనే ఇవన్నీ ఉన్నాయని మనకు తెలిసేది. ఆయన చెప్పకపోతే ఇంకెలా తెలుస్తుంది? తెలియడానికి అవకాశమే లేదు. అంటే కాలము కంటే ముందే దేవుడు ఉన్నవాడు, కాలాన్ని కలుగజేసినవాడు ఆయనే దేవుడు. ఆయన ఆ పూర్వకాలము కంటే ముందుగానే ఉన్నవాడు. దేవుడు అంటేనే ఉన్నవాడు, ఆయన ఉంటేనే ఏ కాలాన్నైనా కలుగ చేయగలిగినవాడు. రైట్. అంటే దేవుడు ఈ కాలాలే లేనప్పుడు ఉన్నాడు కదా, ఏ కాలంలో అయినా ఆయన పేరు మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. కాలము కంటే ముందుగా ఉన్నాడు, పేరు తెలియదు. పూర్వకాలంలో ఉన్నాడు, పేరు చెప్పలేదు. అనాది కాలంలో ఉన్నాడు, పేరు చెప్పలేదు. ఆది కాలంలో ఉన్నాడు, పేరు చెప్పలేదు. ఆది కాలంలో సృష్టిని చేశారు, అప్పుడు కూడా పేరు చెప్పలేదు. కానీ ఆ తర్వాత సందర్భాలలో ఆయన పేరు చెప్పుకున్నాడు. అయితే ఆ సృష్టిని చేసేటప్పుడు దేవుడు చేశారు అన్నారు, కానీ ఆ దేవుడు దేవుడుగా ఎలా ఉన్నాడు అనే దానిని చెప్పలేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆదామును చేశారు కదా దేవుడు, అక్కడ ఏమని రాశారు? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా అని రాశారు. అంతకు మునుపెప్పుడు కూడా ఆది కాలంలో అనగా సృష్టిని చేస్తున్నటువంటి సందర్భాలలో ఆయన పేరు చెప్పలేదు, దేవుడు అని ఉంది. ఆది కాలమంతా దేవుడు అని ఉంది. దానికి ముందు ఆది కాలానికి ముందు అనాది కాలం. అనాది కాలంలో ఏమనుంది? అక్కడ దేవుడనే ఉంటుంది. పూర్వకాలంలో ఏముంది? అక్కడ దేవుడని ఉంది. కాలాలు లేనప్పుడు ఏముంది?
అక్కడ దేవుడు అని ఉంది. కానీ మనిషిని చేస్తున్నప్పుడు మాత్రం ఏమని రాశారు? దేవుడైన యెహోవా. అంటే అర్థం ఏంటి? దేవుడు 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 అని వ్రాయబడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన పేరు చెప్పలేదు. కానీ ఆ దేవుడు మానవుని నిర్మించాడు. ఎలాగా? నేల మంటితో నరుని నిర్మించి. మంటితో నిర్మించడం అంటే అర్థం ఏంటి? మంటితో నిర్మించడం అంటే అర్థం ఏంటి చెప్పాలి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఈ సెలవుల్లో మట్టి తెచ్చుకుని మట్టితో చిన్న చిన్న ట్రాక్టర్లు, రుబ్బురోళ్ళు ఏవి చేస్తూ ఉంటారు. మైక్ సెట్లు, టీవీలు, లారీలు చేస్తారుగా. అప్పుడు ఏమంటారు పెద్దోళ్ళు? మా పిల్ల లేదా మా పిల్లడు మట్టితో బొమ్మను చేశాడు చెప్తారు కదా. మట్టితో బొమ్మను చేయడం అంటే ఎలా చేశారని అడుగుతున్నాను నేను. పిల్లలు మీరు మట్టితో ఆడుకున్నారు ఎప్పుడైనా? ఆడుకోలేదా? ఆడుకున్నారుగా. మట్టితో బొమ్మను చేయడం అంటే ఎలా చేశారు? అక్కడికి వెళ్ళిపోయి దాని ఇంక అలా చూసి అలా చేపెట్టి ఈ బొమ్మ రావాలని ఏమన్నా చెప్పారా? మరి ఏం చేశారు? చేత్తో చేయడం అంటే ఏంటి? చేత్తో చేయడం అంటే ఏంటి చెప్పండి. చెప్పండి అమ్మా. చేత్తో బొమ్మను చేయడం అంటే ఎలాగ చేస్తారు? మట్టి. ఇంకా అక్కడ ఇంకేముండదు ఇంక తర్వాత. మట్టితో బొమ్మను చేయాలంటే అక్కడికి వెళ్ళాలి, చేతులు ఉపయోగించాలి, చేతులతో తీయాలి, అవసరమైతే వాటర్ మిక్స్ చేయాలి, దాన్ని పిసకాలి, అవసరమైతే ఎండబెట్టాలి, ఒక షేప్ వచ్చేలా చేయాలి, మళ్ళీ ఎండబెట్టాలి, అవసరమైతే కాల్చాలి. అంతే కదా. మట్టితో చేశారు అంటే చేతులు ఉపయోగించాలి. అవునా కదా. ఇప్పుడు ఇటుకలు తయారు చేస్తారు, మనం ఇల్లు కట్టుకుంటాం కదా. ఇటుకలు తయారు చేసేటప్పుడు కూడా సేమ్ ఫార్ములా. మట్టి తెస్తారు, అందులో రకరకాలవన్నీ కలుపుతారు, మెత్తగా తొక్కుతారు, లేకపోతే పిసుకుతారు, తొక్కిస్తారు. దాన్ని తెచ్చిన తర్వాత పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దాన్ని ఇటుక తయారు చేయడానికి చెక్కది ఒక చిన్న బాక్స్ ఉంటుంది, అందులో వేస్తారు, దాన్ని ఎండబెడతారు, ఎండినవన్నీ మరలా ఒక చోటుకు చేరుస్తారు, దాన్ని కాలుస్తారు. ఇవన్నీ చేతులతో చేసేదే కదా, చేతులతోనే చేయాలిగా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అని రాశారు. అంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాలి అంటే దేవునికి ఏముండాలి? ఆ గొడవ కోసం ఈ మట్టి గొడవ అంత వచ్చింది. అంటే దేవునికి కూడా ఏం అవసరమై ఉన్నది? శరీరం ఉండాలి. ఏంటా శరీరం అన్నారు? మహిమ దేహం అన్నారు. అది దానికోసం ఇది అందే చెప్తుంటా. మట్టి బొమ్మల విషయం తీసుకురావడానికి కారణం ఏంటంటే దేవుడైన యెహోవా అనే విషయం చెప్పక మునుపు ఆయన దేవుడే. ఆకారము లేదు దేవునికి, పేరు లేదు దేవునికి, నిర్మాణం లేదు దేవునికి. అందుకని నిరాకారుడు అన్నారు దేవుణ్ణి, రక్తమాంసాలు లేనివాడు అన్నారు దేవుణ్ణి, ఆత్మస్వరూపి అన్నారు దేవుణ్ణి. అన్నారా? మరి ఆత్మగా దేవుడుంటే ఎలాగ తయారు చేస్తాడు? నిరాకారుడుగా దేవుడు ఉంటే ఎలాగ తయారు చేస్తాడు? దేవుడు దేవుడుగా ఉంటే ఎలాగ తయారు చేస్తాడు? ఏం చేయడానికి అవదు. కనుక ఆ దేవుడు మహిమ దేహాన్ని ధరించుకున్నాక, అంటే అప్పుడు దేవుడైన యెహోవాగా ఆయన పరిచయం చేసుకున్నాడు. మహిమ దేహానికే పెట్టుకున్నటువంటి పేరేంటి? యెహోవా. యెహోవా. యెహో అంటే మనకేం అర్థం కావాలి? మహిమ దేహం. యెహో అంటే మహిమ దేహం. ఎప్పుడైతే మహిమ దేహంలోనికి దేవుడు వచ్చాడా? ఆత్మగా ఉన్న దేవుడు, నిరాకారుడుగా ఉన్నటువంటి దేవుడు, అదృశ్యుడిగా ఉన్న దేవుడు యెహోవాగా మారాడు. అంటే మహిమ దేహంలోనికి వచ్చాడు. శరీరం అనకూడదు, మంది శరీరం, దానిని మహిమ శరీరం. ఎప్పుడైతే మహిమ శరీరంలోనికి, మహిమ దేహంలోనికి వచ్చాడో అప్పుడు ఒక పేరుంది, ఒక ఆకారం కూడా ఉంది. అప్పుడే మనిషిని తయారు చేశాడు. అప్పటి వరకు దేవుడు పేరు లేదు, ఆకారం లేదు, నిరాకారుడు, అదృశ్యుడు, ఆత్మస్వరూపి.
ఇది మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. అంటే దేవుడైన యెహోవా. ఇప్పుడు దేవుడైన యెహోవా అని ఆయనకి తెలుసా, జనాలకి తెలుసా? ఇప్పుడు దేవుడు ఆయన పురాతన కాలంలోనూ అనాది కాలంలో ఆది కాలంలో ఎలా ఉన్నాడో ఆయనకి తెలుసా, ఇంకెవరికైనా తెలుసు అంటే ఇంకెవరికీ తెలియదు. ఆయనకే తెలుసు. ఆయన సంగతులు ఆయనకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఈ ఆది కాలంలో ఎప్పుడైతే మానవుని నిర్మించాలనుకున్నాడో దేవుడుగా ఉన్న దేవుడు దేవుడైన యెహోవాగా మారాడు. అంటే మహిమ దేహంలోనికి మారాడు, వచ్చాడు. ఎప్పుడైతే మహిమ దేహంలోనికి వచ్చాడో మానవుని ఆకారాన్ని లేదా మానవుని నిర్మాణాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన దేవుడైన యెహోవా. ఇప్పుడు ఆయన ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆయన ఎవరికీ తెలియదు. ఆయన దేవుడైన యెహోవాయే, కానీ ఆయన ఎవరికీ తెలియదు. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి మరి దేవుడి పేరు, దేవుని ఉనికి ఇవన్నీ తెలుసంటారా? తెలుసంటారా? తెలీదు. కొన్ని వాక్యాలు చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ 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 కానీలో ఏముంది? ఆగాలిగా. కానీ అన్నారంటే అక్కడ ఒక డౌట్ అనేది రావాలి. ఆయన మంచోడే కానీ అన్నారనుకోండి. పెళ్లి సంబంధానికి వెళ్ళారు. పెళ్లి సంబంధానికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కుదిరిపోయింది. ఇక కొద్ది రోజుల్లోనే ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఏమో ఎందుకని ఎవరిని అడిగితే మంచిది అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు అంటే, వాళ్ళ ఫ్యామిలీ మంచిదే కానీ ఈ అబ్బాయి మంచోడే కానీ అన్నారనుకోండి. కానీ అన్నారంటే వీళ్ళు కానీ అంటే ఇది చాలా గొప్పది, సరే ఇంక నువ్వేం చెప్పక్కర్లొద్దు, మా అమ్మాయిని వెంటనే ఇచ్చి పెళ్లి చేసేస్తారంటారా? ఎప్పుడైతే కానీ అన్నారో ఖచ్చితంగా ఆగుతారు. కానీ అని ఏం లేదండి పెళ్లి చేసేయండి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి లేదు లేదు చెప్పండి అంటారు. లేదులేండి ఏం పర్లేదు చేసేయండి, తర్వాత తెలుస్తుందిలే చేసేయండి అన్నాడు అనుకోండి, ముందుకెళ్తారా? వెళ్ళరు. ఎందుకని? అక్కడ కానీ అనే పదం ఉంది చూడండి. అంటే మనం వాడుక భాషలో కూడా కానీ అని వాడతాం కదా. అంటే కానీ అనే పదం వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా డౌట్ పడాలి. ఖచ్చితంగా డౌట్ పడాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలి. సరే, ఇక్కడ కూడా కానీ వచ్చింది కాబట్టి కానీకి ముందేముంది అసలు? నేను సర్వశక్తిగల దేవుడను పేరున, ఇక్కడ 3 పేర్లు చెప్తున్నాడు దేవుడు. అబ్రహామట, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని అన్నాడు. ఏమండి అంట? సర్వశక్తిగల దేవుడను పేరున. అసలు సర్వశక్తిగల దేవుడు అనేది పేరా? సర్వశక్తిగల దేవుడు అనేది పేరా? కాదా? పేరేనా? కాదు కదా. సర్వశక్తి అనేది పేరా? శక్తి? నాకు మహాబలం ఉంది అంటే అది పేరా? అది పేరు కాదుగా. నీకుంది, అది నీకు ఎనర్జీ ఉంది, నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది. శక్తి అనేది నీ పేరు కాదు, ఎనర్జీ. బలం అనేది నీ పేరు కాదు, అది నీకున్నటువంటి ఎనర్జీ. అలాగే దేవుడట సర్వశక్తిగల దేవుడను పేరును ప్రత్యక్షమయ్యాడట. సర్వశక్తిగల దేవుడు, సర్వశక్తిగల దేవుడు అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? అక్కడ 3 పేర్లు చెప్పారు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరిని పితరులు అన్నారు. దేవుడు ఈ 3తోనే ప్రమాణం చేశాడు. ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ఎవరికి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పాట పాడారుగా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు అని పాట పాడారుగా.
దేవుడే చెప్తున్నాడు అది. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసి తిని, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు సర్వశక్తి గల దేవుడను పేరున ప్రత్యక్షమైతిని అని చెప్పాడు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? దేవుడైన యెహోవా అని ఉందిగా. మరి వీళ్ళకి తెలియదా? అదేంటి, ఎందుకు తెలియదు? ఆ సందర్భాలు జరిగేసరికి అబ్రహాము ఇస్సాకు యాకోబులు అక్కడ లేరు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకి జరిగినటువంటి సందర్భానికి సంబంధం లేదు. అక్కడ ఉన్నది ఎవరు అంటే, ఎవరిని నిర్మాణం చేశాడు దేవుడు? ఆదాముని నిర్మాణం చేశాడు. సరే, పోనీ ఆదాము ఎప్పుడైనా దేవా తండ్రినా? దేవుడు ఆదాముకు తండ్రినా? డౌటా? తండ్రే. దేవా తండ్రి నీ పేరేమి నాయనా అని అడిగాడా? అడగలేదు. పోనీ ఆయన భార్య ఉంది హవ్వగారు, అడిగారా? హవ్వగారు కూడా దేవా నీ పేరేంటని అడగలా. కయీను పుట్టాడు, పెద్దోడయ్యాడు, అడగలేదు. హేబేలు పుట్టాడు, పెద్దోడయ్యాడు, అడగలేదు. షేతు పుట్టాడు, ఎనోషు పుట్టాడు. ఆదాము గారికి కొడుకులు బోలెడు మంది పుట్టారు, కుమార్తెలు బోలెడు ఎంతమంది పుట్టారు. వీళ్ళందరూ పెద్దలు అవుతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, భూమిని నిండిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఫలిస్తూ ఉన్నారు. దేవుని పేరు మాత్రం ఎవరు అడగట్లా. మరికొంతకాలానికి నోవహు వచ్చాడు. నోవహు గారు నీతిమంతుడిగా బ్రతికాడు, ఆయన కూడా దేవుని పేరు అడగల. నోవహు గారికి 3 కుమారులు పుట్టారు, షేము, హాము, యాపెతు. ఈ 3 కుమారులు పెద్దోళ్ళు అయ్యారు, దేవుడి పేరు అడగల. ఓడలోనికి వెళ్ళారు, ప్రయాణం చేశారు, భూమి మీద వాళ్ళే బ్రతికి బట్ట కట్టారు. భూమి మీద మనుషులు ఎవరు లేరు, కానీ వీళ్ళెవరూ కూడా దేవుడి పేరు అడగల. మొత్తానికి పితరులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా దేవుని పేరుతో పనే లేదు అసలు. దేవుని పేరు అడగనే లేదు అసలు. ఎందుకు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకు ఎవరు ఎప్పుడు దేవుని పేరు అడగలేదు అని అడుగుతున్నా. మరలా ఎందుకు ఎప్పుడు ఎవరు దేవుని పేరు అడగలేదు అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకు అడగలేదు? ఎందుకు అడగాల్సినటువంటి అవసరమే రాలేదు? రోజు కనబడేది, మాటలు వినిపించేది ఆ ఒక్కడదే తప్ప ఇంకొక్కరు వచ్చి మాట్లాడినట్టుగా ఇంకొక్కరు వచ్చి కనిపిస్తే గనక, అవును నిన్నొచ్చిన ఆయన వేరు, మొన్నొచ్చిన ఆయన వేరు, ఈరోజు వచ్చిన ఆయన వేరు, అసలు మీ పేరేంటయ్యా, మీ పేరేంటి అని అడుగుతారు. ఖచ్చితంగా అడగాలి కూడా. ఎందుకని? నిన్నొచ్చిన ఆయన ఒకలాగా ఉన్నాడు, ఈరోజు కనిపించిన ఆయన మరోలా ఉన్నాడు. మనం ఎప్పుడో ఒక ఆయన కనపడ్డాడు, ఆయన ఇప్పుడు రావట్లా, ఆయన ఒకలా ఉన్నాడు. అసలు ఎవరు మీరు? నీ పేరేంటి? నీకు ఆయనకి ఏమైనా సంబంధమా? ఆయనకి నీకేమైనా బంధుత్వమా? ఆయనకి నీకేమైనా రక్త సంబంధమా? అసలు ఆయనకి మీకు ఏంటి మీ రిలేషన్ ఏంటి? అసలు మీ పేరేంటి? ఆయన నీకేమవుతాడు? ఇలాంటివి ఏమైనా అడిగారా? అడగలేదు. ఎందుకు అడగలేదు అంటున్నా. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మాట్లాడేది, ఎప్పుడు కనిపించేది ఎవరు? ఒకడే ఉన్నప్పుడు ఇంక పేరుతో పని ఏముంటుంది? పేరుతో పని ఏముంటుందండి? కనుక వీళ్ళెవ్వరు పేరు అడగలేదు, అడగాలని అనుకోలేదు, తెలుసుకోవాలని కూడా అనుకోలేదు, దేవుడు చెప్పాలని కూడా అనుకోలేదు. కాబట్టి దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు? వాళ్ళకి పరిచయం చేసుకున్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణనే పరిచయం చేసుకున్నాడట. కానీ అంటే ఎక్కడికి రావాలి ఇప్పుడు? నిర్గమకాండంలో 6వ అధ్యాయం 3వ వచనంలో చదివారు కదా. కానీ దగ్గర ఆగారుగా. యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటే యెహోవా వేరు, సర్వశక్తి గల దేవుడు వేరా? ఒక్కడే దేవుడు, సర్వశక్తి గల దేవుడే
ఇప్పుడు ఆయన పేరు పెట్టుకున్నాడట. ఏమని చెప్తా ఉన్నాడు? యెహోవా అని పేరు పెట్టుకున్నాడట. ఆ పేరుతో వాళ్ళకు చెప్పలేదట, నా పేరు పలానని చెప్పలేదట. అంటే అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు? మహిమదేహముతోనే ఉన్నాడు, కానీ తన పేరు మాత్రం వాళ్ళకి చెప్పలేదు. అర్థమవుతుందా? కష్టంగా ఉందా? ఆయన మహిమదేహంతోనే ఉన్నాడు. ఆదాము దగ్గర నుండి జనరేషన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన యెహోవాయే, సర్వశక్తి గల దేవుడే, యెహోవాగా మారాడు. కానీ ఆయన పేరు మాత్రం ఎవరికి చెప్పలేదు. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియపరచబడలేదు అని చెప్పాడు. అంటే సర్వశక్తి గల దేవుడు ఏమయ్యాడట? యెహోవా అయ్యాడు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పేశాడు? ఆల్రెడీ 2:7 చెప్పేశాడు, ఆదికాండంలో కదా. దేవుడైన యెహోవా అని చెప్పాడు, కానీ ఆ పేరుతో వాళ్ళకు ప్రత్యక్షం కాలేదట. అంటే యెహోవా అనే పేరు కనబడితే మనకి విజన్ ఏం రావాలి? మహిమదేహం. మహిమదేహంలో దేవుడున్నాడు. మహిమదేహంలోనికి రాకముందు కూడా దేవుడున్నాడు. సర్వశక్తి గల దేవుడుగా దేవుడున్నాడు. ఆత్మస్వరూపంలో దేవుడున్నాడు. ఇక నిరాకారుడుగా దేవుడున్నాడు. అదృశ్యుడుగా దేవుడున్నాడు. కానీ వాళ్ళకు మాత్రం అలాగ ఆయన బయలుపరుచుకోలేదట. ఇక 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు. ఎందుకు దేవుడు? అందుకు దేవుడట. ఎందుకు దేవుడు? మోషే పేరు అడిగాడు. అందుకు దేవుడు అంటే ఎందుకని? మోషే పేరు అడిగాడు. ఎవరిని? ఎందుకు అడిగాడు? మోషే దేవుడి పేరు ఎందుకు అడిగాడు? అబ్రహాం అడగలేదుగా, యాకోబు అడగలేదుగా, ఇస్సాకు కూడా అడగలేదుగా, నోవహు కూడా అడగలేదుగా, ఆదాము అడగలేదుగా, అతని సంతానం ఎవరు అడగలేదుగా. కానీ మోషే ఎందుకు అడిగాడు? మోషే గారి కాలానికి వచ్చేసరికి దేవుడు కాస్త దేవుళ్ళు కనబడతా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. ఇప్పటికీ ఈజిప్టియన్ నాగరికతలో వాళ్ళకు సుమారుగా 2000 మంది దేవుళ్ళు ఉన్నట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈజిప్టీయులకి అంటే ఐగుప్తీయులకి ఎంతమంది ఉన్నారట దేవుళ్ళు? సుమారుగా 2000 మంది కంటే ఎక్కువ. ఉదాహరణకి నాగదేవత అంటారుగా, అంటే అర్థం ఏంటి? పాము, సర్పము. ఆ సర్పాన్ని కూడా ఐగుప్తీయులు దేవుడిగా పూజిస్తారు. మరి మీరు విన్నారా లేదో? తర్వాత గ్రద్దను చూసారా? గ్రద్దను కూడా దేవుడిగానే వాళ్ళు పూజిస్తారు. కుక్కను కూడా దేవుడిగానే పూజిస్తారు. పిల్లిని కూడా దేవునిగానే పూజిస్తారు. అలాగా వాళ్ళు ప్రకృతి ఆరాధికులు అంటే దేవుడు చెప్తాడు కదా, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి మీద ఉండే నీళ్ళలో ఉండేది కానీ ఏది కూడా, అంటే అవన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు? దేవుళ్ళుగా చేసుకున్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉన్నారు. దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. ప్రకృతి ఆరాధికులుగా ఉన్నారు. సూర్యునికి పూజలు, చంద్రుడికి పూజలు, నక్షత్రాలకు పూజలు. ఇప్పటికీ కూడా ఇండియన్ ట్రెడిషన్లో ఇవి చూస్తూనే ఉంటాం మనం. అంటే ఐగుప్తీయులు ప్రకృతి ఆరాధికులు అన్నమాట. అంటే ప్రకృతిని ఏం చేస్తారు? వీళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు, నమస్కరిస్తారు. అలాగ వాళ్ళు సుమారుగా 2000 మంది దేవుళ్ళను దేవతలను కలిగి ఉన్నారు. మరి అక్కడే పుట్టి ఎవరు? మోషే అక్కడే పుట్టాడా? నైలు నది అక్కడే ఉంది కదా. వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు కదా మోషే గారు పుట్టారు నిర్గమకాండంలో. అక్కడే పుట్టి అక్కడే పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంటుందో తెలుసా? తెలీదా?
తెలుసు. ఈ మోషే కంటికి ఎంతమంది కనబడుతూ ఉన్నారు? సుమారుగా దేవుళ్ళు దేవతలుగా 2000 మంది కనబడుతూ ఉంటే, ఇప్పుడు ఒరిజినల్ గాడ్ వచ్చి, నిజమైన దేవుడు వచ్చి, నేను దేవుణ్ణి, నేను పంపానని చెప్పు అంటున్నాడు వచ్చి. ఇప్పుడు మోషేకి డౌట్ వచ్చింది. మోషేకి డౌట్ రావడం మంచిదా కాదా? మంచిదే. ఎలాంటి డౌట్ అంటే, మనకులాగే, దేవా నువ్వు సర్వశక్తి గల దేవుణ్ణి అంటున్నావు, నేను పంపానని చెప్పంటున్నావు, ఇజ్రాయేలీలు అంటే నా ప్రజలు, నా పిల్లలు అంటున్నావు, వాళ్ళని రక్షించాలి, కాపాడాలి అంటున్నావు, వాళ్ళని విడిపించాలి అంటున్నావు, నన్నేమో నాయకుడు అంటున్నావు, నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు కదా. సరే కానీ ప్రభు, నాకు డౌటు, నేను వెళ్ళి మన దేవుడు మనలను విడిపిస్తాడు, వచ్చేయమంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాడట, ఈ ఐగుప్తు బానిసత్వం నుండి మనల్ని విడుదల చేస్తాడట, వచ్చేయమంటున్నాడు, వచ్చేయండి మీరంటే, మరి మాకున్నటువంటి అక్కడ కల్చర్ అంతా సుమారుగా 2000 మంది కంటే ఎక్కువ మంది దేవుళ్ళను దేవతలను కలిగి ఉన్నాం కదా. మరి ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఏ దేవుడు పిలిచాడు అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అడిగాడు. ఏ దేవుడు రమ్మన్నాడు అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటే, కుక్కని చెప్పాలా, పిల్లని చెప్పాలా, ఏమని చెప్పాలి? అందులో ఉన్న ఇంటెన్షన్ అది. ఏమని చెప్పాలి అంటే ఏం చెప్పాలి? పిల్లి దేవుడు రమ్మన్నాడంటే పిల్లి దేవుడా? రోజు నేను కూడా పిల్లికి దండం పెడతాను, నాతో కూడా చెప్పమని అంటారు. కుక్క దేవుడా? కుక్కకి రోజు నేను నమస్కారం చేస్తున్నాను, నీకు చెప్పిన కుక్క దేవుడు నాతో కూడా చెప్పమని అయితే అంటాడు. అప్పుడు ఇలాగ ప్రతి దేని పేరు చెప్పినా, మరి నేను పూజిస్తున్నాను కదా, నాతో ఎందుకు మాట్లాడు దేవుడు, మరి నాతో కూడా చెప్పాలిగా, నీకు చెప్పిన దేవుడు నాతో కూడా చెప్పాలిగా అని అడుగుతారు. అసలు నీ పేరేంటి దేవుడా అని అడిగాడు. ఇప్పుడు నేను ఎవరు పంపించారంటే ఏమని చెప్పాలి అని అడిగాడు. ఏం చెప్పాలి? మోషే గారు అడిగిన ప్రశ్నకి దేవుడిక అప్పటి వరకు రివీల్ చేయలేనటువంటి ఆయన పేరుని, అనగా ఒరిజినల్ నేమ్ కాదు కానీ జ్ఞాపకార్థ నామాన్ని రివీల్ చేశాడు. ఏంటది? ఈ కిందకి చదివితే మనకు అర్థమవుతుంది. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన దేవా నీ పేరేంటంటే నా పేరు ఫలానా అనలేదు ఆయన. అన్నాడా? ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అనేది పేరా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరండి మీరు అంటే, నేను బాగా ఉన్నవాడిని అంటే, ఉంటే ఉందలండి, మీకు బంగారం ఉందో, కారు ఉందో, ఉద్యోగం ఉందో, వ్యాపారం ఉందో, ఉంటే ఉందలండి, మీ పేరేంటండి అంటే, లేదు లేదు నేనున్నవాడిని అంటే, ఉన్నావులేవయ్యా చెప్పయ్యా, ఉన్నవాడిని అంటే. దేవుడు అంటున్నాడు, మోషే పేరు అడిగితే పేరు చెప్పకుండా నేనున్నవాడిని అని చెప్తే ఉన్నాడు ఆయన. ఉన్నవాడును, ఉన్నవాడు అంటే ఎప్పటి నుండి ఉన్నాడు? ఇప్పుడు వచ్చాడు మోషే. అంతకుముందు ఎంతో చరిత్ర ఉంది, సృష్టి ఉంది. అప్పటి నుండి ఆయన ఉన్నవాడే. అంతకుముందు అనాది కాలం ఉంది, ఉన్నవాడే. అంతకుముందు పూర్వకాలం ఉంది, ఉన్నవాడే. అంతకుముందు కాలమే లేదు, కానీ అప్పుడు కూడా ఆయన ఉన్నవాడే. ఆయన తప్ప ఇంక ఎవరూ కూడా లేరు, ఆయనే ఉన్నవాడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పింది తప్ప? దేవుడు చెప్పింది రైటే, మోషే అడిగింది రైటే, కాకపోతే సింక్ అవట్లా. మోషే అడిగింది ఉద్దేశం వేరు, ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అని చెప్పు మోషే, నేను ఉన్నవాడును అని చెప్పు అంటున్నాడు. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను అన్నాడు. ఉండుననువాడు, ఉండుననువాడు అంటే ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం నిత్యము ఎల్లప్పుడూ శాశ్వత కాలం, అన్ని కాలాల్లో, కాలాలు లేనప్పుడు ఏ సందర్భంలో అయినా నేను ఉన్నవాడనే అని చెప్పు. ఉన్నవాడైన దేవుడు పంపాడని చెప్పు అంటే మోషేకి ఏం అర్థం కావట్లా. ఇక దేవుడే చెబుతూ, మరియు దేవుడు మోషేతో ఎట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. ఉండునను వాడు నీ వద్దకు నన్ను పంపాడని చెప్పు అన్నాడు. తర్వాత మీ పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడును అయినటువంటి యెహోవాను అని చెప్పు. ఇది తరతరములకు ఇదే నా నామము, నిరంతరము నా నామము ఇదే, ఇది నా జ్ఞాపకార్థక నామము అన్నారు. అంటే ఇశ్రాయేలీయులుగా, పితరులుగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారికి దేవుని పేరు తెలుసా? తెలియదు. ఉన్నవాడు లేక సర్వశక్తి గల దేవుడు అని వాళ్ళు నమ్మరు. ఆ తర్వాత కాలంలో యెహోవా అని నమ్మారు. ఆ యెహోవా అనేది కూడా ఒరిజినల్ నేమేనా? జ్ఞాపకార్థక నామము. యెహోవా అనేది కూడా జ్ఞాపకార్థక నామం అంటే అది కూడా ఒరిజినల్ నేమ్ అనేది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది యెహోవా ఏ దేవుడు అంటే అర్థం ఏంటి? జ్ఞాపకార్థ నామాన్ని వాళ్ళు పట్టుకున్నారు, కానీ దేవుని ఒరిజినల్ నేమ్ని వాళ్ళు ఇంకా పట్టుకోలేదు. జ్ఞాపకార్థక నామాన్ని పట్టుకున్నారు. మరి దేవుడు ఆ జ్ఞాపకార్థక నామంలోనే ఉన్నాడా? ఇంకా అక్కడి నుండి ఇంకేమన్నా ప్రయాణం జరిగిందా ఆయనకి? ఆయన అక్కడ ఆగిపోలేదు. ఆయన జ్ఞాపకార్థక నామం దగ్గర ఆగిపోలేదు. ఆయన ప్రయాణం ఇంకా జరిగింది. కానీ విశ్వాసులు మాత్రం జ్ఞాపకార్థక నామం దగ్గరే ఆగిపోయారు. జ్ఞాపకార్థక నామం దగ్గర విశ్వాసులు ఆగిపోయారు, కానీ దేవుడు మాత్రం జ్ఞాపకార్థక నామం దగ్గరే ఆగిపోలేదు, ఇంకా ముందుకొచ్చాడు. మనం కూడా ఇంకొంచెం ముందుకు ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు. ఈయనంటే ఎవరి గురించి? ఇక్కడ యేసుని గురించి చెప్తే ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను ఆయన ఉన్నవాడు అంటాను. ఆయన అంటే ఎవరు? పాత నిబంధనలో కనబడుతున్నటువంటి యెహోవా ఆయన. ఇక్కడ కనబడేది ఈయనంటే యేసు. ఆయన ఉన్నవాడు, ఈయన ఉన్నవాడు, ఇద్దరు ఉన్నవాళ్ళు ఉన్నారా? ఒక్కడే కదా ఉన్నవాడు, ఒకడే కదా. అంటే ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఉన్నవాడు అంటే ఒక్కడే ఉంటేనే ఉన్నవాడు, కానీ అనేక మంది ఉంటే ఉన్నవాడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో చదివాం కనుక అక్కడ ఆయన అనాలి. ఆయన ఎవరు? ఉన్నవాడు. మోషేతో చెప్పిన ఆయన ఎవరు? ఉన్నవాడు. ఇక్కడ నిరంతరము ఉన్నవాడు ఎవరట? ఈయనంటే యేసు అని మనం అర్థం చేసుకుంటాం. ఈయనంటే యేసు, అంటే యేసు ఉన్నవాడు. రైట్. అంటే పాత నిబంధనలో కనబడుతూ ఉన్నటువంటి దేవుడు ఉన్నవాడునని చెప్పుకున్నాడు దేవుడు. క్రొత్త నిబంధనలో కనబడుతున్నాడు దేవుడు, ఆయన కూడా ఏమని చెప్పుకుంటున్నాడు? ఉన్నవాడు. అంటే సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తాను. ఉన్నవాడు అంటే యెహోవాని, యెహోవా నిరంతరము ఉన్నవాడని, యెహోవా పాత నిబంధనలో కనిపించి అక్కడ యెహోవాను ఉన్నవాడని చెప్పుకున్నాడు. అసలు ఉన్నవాడు గురించి క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ఉన్నవాడు అంటే క్రీస్తు అని చెప్తా ఉంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందట? క్రీస్తు ఎల్లప్పుడూ ఉండును అని ధర్మశాస్త్రం చెప్పగా వింటిని. అంటే యెహోవా ఉన్నవాడంటే అర్థం ఏంటి? క్రీస్తు అని అర్థం. క్రీస్తు ఉన్నవాడంటే క్రీస్తే యెహోవా అని అర్థం. అసలు యెహోవా అనే అర్థానికి రక్షకుడు అని కూడా అర్థం ఉంది. మరి రక్షకుడు అంటే ఎవరు? యేసు. యేసు అంటే రక్షకుడు. అంటే
కంప్లీట్ కన్క్లూజన్కి వస్తే కనుక యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్నవాడంటే క్రీస్తు. ఆ క్రీస్తే పాత నిబంధనలో యెహోవా అనే జ్ఞాపకార్థ నామంలోనే ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు. అలాగా ఆయన ప్రత్యక్షం కాకముందు సర్వశక్తి గల దేవుడిని కూడా చెప్పుకున్నాడు. అదే దేవుడు ఆ యెహోవా అంటే నేను రక్షించేవాడును, రక్షకుడు అని చెప్పుకున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని నూతన నిబంధనలు మనం చూస్తున్నాం. అంటే యెహోవా అనే రక్షకుడు యేసు అనే రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా అనగా రక్షకుడు, రక్షకుడు అంటే యేసు. అంటే మొత్తానికి బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఎవరి గురించి వ్రాయబడింది అంటే ఒకే ఒక్క దేవుడి గురించి వ్రాయబడింది. ఆయనే క్రీస్తుగాను ఉన్నవాడుగాను ఉన్నటువంటి దేవుడు, దేవుళ్ళు కాదు దేవుడు. ఇక కొలస్సీలకు రాసిన పత్రిక వెళ్దాం. 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. అంటే క్రీస్తు ఎవరట? ఉన్నవాడు అని అర్థమవుతుంది. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడట, అందరిలో ఉన్నవాడట. యోహాను 12:34 కూడా ఇదే చెప్తుంది. యోహాను సువార్త 12:34 కూడా జనసమూహములు క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. అంటే ఈ విషయాలన్నీ మనకి ఏం గుర్తు చేస్తూ ఉన్నాయి? పాత నిబంధనలో ఉన్న పితరులతో మాట్లాడిన, కాలాన్ని కలుగు చేసిన, కాలమే లేనప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఒక్కడే దేవుడు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పేరు చెప్పలేదు, ఆయన శక్తిని తెలియజేశాడు. మరికొన్ని సందర్భాల్లో తన జ్ఞాపకార్థ నామాన్ని తెలియజేశాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి తన ఘనమైన నామాన్ని తెలియచేశాడు. ఇందాక ప్రశ్న అడిగాను, దేవుడు జ్ఞాపకార్థ నామంలో చెప్పారు, ఆయన పేరు చెప్పుకున్నాడు. దేవుడు అక్కడే ఆగిపోయాడా ముందుకు వచ్చాడా అని. భక్తులు అక్కడే ఆగిపోయారుగా. అక్కడ ఆగిపోయిన వాళ్ళంతా ఈరోజు ఎవరిని పూజిస్తూ ఉన్నారు? యెహోవాను పూజిస్తున్నారు, యేసు దేవుడు కాదంటున్నారు. అంటే జ్ఞాపకార్థ నామం దగ్గర ఆగిపోయారు. జ్ఞాపకార్థ నామం అనేది అదంత ఇంపార్టెంట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకు అంటే మీకు ఒక పోస్టల్ నుంచి మీ అడ్రస్కి ఒక ఏటీఎం కార్డు రావాలంటే జ్ఞాపకార్థ నామంలో వస్తుందా? రాదు కదా. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వాలంటే జ్ఞాపకార్థ నామాలు ఓపెన్ అవుద్దా? ఆధార్ కార్డులో జ్ఞాపకార్థక నామాలు ఉంటాయా? స్కూల్ సర్టిఫికెట్లో, పాస్పోర్ట్లో, అంటే మన బ్రతుకు తెరువుకు సంబంధించి, మన ఉనికికి సంబంధించి జ్ఞాపకార్థక నామాలు సెట్ అవ్వు. అక్కడ ఏం కావాలి? ఖచ్చితంగా ఒరిజినల్ నేమే కావాలి. పెళ్ళైన తర్వాత మీ ఇంటి పేర్లు మారుతాయి, ఆడపిల్లలందరికీ మారుతాయి కదా. ఇండియన్ ట్రెడిషన్లో ఇంటి పేర్లు మారుతాయి. ఆల్రెడీ పెళ్ళికి ముందు మీరు కాలేజీ చదువుల్లో, స్కూల్ చదువుల్లో మీ ఇంటి పేరు మీ అమ్మ నాన్నల ఇంటి పేరుతో ఉంటుంది. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి మార్చుకుంటారు. మరి స్కూల్ సర్టిఫికేట్లు మారిపోద్దా? కాలేజ్ సర్టిఫికేట్లు మారుతుందా? మారదు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీరు క్యాస్ట్, ఇన్కము, ఎలాంటి సర్టిఫికేట్లు చేయించుకోవాలన్నా ఆ తల్లిదండ్రులు ఇంటి పేరుతోనే చేయించుకోవాలి, వెంటనే మార్చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత మరికొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ మీద కానీ లేకపోతే బ్యాంకుకి సంబంధించిన వాటి మీద కానీ మీరు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఏ ఇంటి పేరుతో చేయాలి? ఆల్రెడీ ఆ బ్యాంకులో మీరు పెళ్ళైన తర్వాత అకౌంట్ తీసుకున్నారా, పెళ్ళి కాకముందు తీసుకున్నారా? అప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్లో మీ ఇంటి పేరు ఎలా ఉందో దాంతోనే సైన్ చేయాలి. అప్పుడు ఒక ఇంటి పేరుతో, ఇప్పుడు ఒక ఇంటి పేరుతో మీరు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, మగాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీ డీటెయిల్స్ మారిపోయాయి కదా అని బ్యాంకులో మీరు కొత్త ఇంటి పేరుతో సైన్ చేశారనుకోండి, యాక్సెప్ట్ చేస్తారా?
చేయరు. ఎందుకని? మీ సంతకాన్ని వెరిఫై చేసినప్పుడు అక్కడ మీరు రాసింది మీ పేరు అయినప్పటికీ, మీ ఇంటి పేరు మారినప్పటికీ ఆ బ్యాంకులో మార్చుకోలేదు కనుక ఆ సంతకాన్ని బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవాలి, అప్లై చేయాలి, అప్లికేషన్ పెట్టాలి, క్యాన్సిల్ చేసుకుని మరలా కొత్త ఇంటి పేరుతో అక్కడ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కొత్త సిగ్నేచర్ పెట్టినప్పుడు ఆ సిగ్నేచర్ని వాళ్ళు సేవ్ చేస్తారు అందులో. అలా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పాత ఇంటి పేరుతో సైన్ చేసామనుకోండి మళ్ళీ చెల్లదు. అంటే జ్ఞాపకార్థక నామం అనేది అది టెంపరీ మాత్రమే. ఇజ్రాయేలీలు యెహోవా యెహోవా అని బలులర్పించి పూజించి హడావుడి చేశారే, అదంతా దేవుడు జ్ఞాపకార్థక నామంలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలు అవన్నీ. మరి ఈరోజు కూడా అనేక మంది దేవుని జ్ఞాపకార్థ నామాన్ని పట్టుకుని ఆయన పూజిస్తూ ఉన్నారు. అంటే చెల్లుతుందా అని అడుగుతున్నా, వారి భక్తి చెల్లుతుందా అని అడుగుతున్నా. చెల్లుతుందా? చెల్లదు. ఇప్పుడు దేవుడు ఎలా మారిపోయాడు? జ్ఞాపకార్థక నామంలో లేడు ఆయన. ఇప్పుడు ఆయన ఎలా మారిపోయాడు? ఆయన ఒరిజినల్ నేమ్తో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిపూర్ణమైన పేరుని చెప్పాడు. జ్ఞాపకార్థ నామం లేదు కాయింది, ఆయనది ఒరిజినల్ నేమ్. ఇప్పుడు ఆయన ఒరిజినల్ నేమ్లో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన మనం ఎలాగ పూజించాలి? ఒరిజినల్ నేమ్తోనేనా లేక జ్ఞాపకార్థ నామంలోనా? ఒరిజినల్ నేమ్తోనే పూజించాలి. ఇప్పుడు యెహోవాకు జ్ఞాపకార్థ నామం, జ్ఞాపకార్థ నామం అని చదివాం. అంతకుముందు సర్వశక్తి గల దేవుడు అని చదివాం. అంతకుముందు దేవుడు అని చదివాం. అంతకుముందు ఆత్మ అని చదివాం. అంతకుముందు ఆ పరిస్థితులన్నీ మనం చదివాం. తర్వాత ఆయన ఎలా మారాడని చదువుతున్నాం? యేసుక్రీస్తుగా మారాడని చదువుతున్నాం. ఇప్పుడు ఆయనను మనం ఎలా ఆరాధించాలి? యేసుక్రీస్తుగా ఆరాధించాలా, యెహోవాగా ఆరాధించాలా? యేసుక్రీస్తుగానే ఆరాధించాలి. ఒకవేళ యెహోవాగా ఆరాధిస్తే ఆయన అందులో లేడుగా, ఆయన అందులో లేడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధించవలసింది ఏ నామంలో? యేసునామంలోనే. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు ఏముంటుంది? 2వ అధ్యాయం 10వ వచనమా 11? అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా పైనామం. ఇప్పుడు పైనామం ఆయనదైతే ఆయనకు మించినటువంటి నామం ఇంకెవరిది? ఇంకెవరిది ఉంది? ఎవరిది లేదు. అన్ని నామముల కన్నా పైనామం ఆయనదే అయితే ఆ నామమే యేసుక్రీస్తు అను నామం అయితే ఇంకెవరి నామం ఉంది పైన? ఇంకెవరిదైనా నామం ఉంటే ఆ నామంలో పూజించవచ్చు, కానీ ఇంకెవరి నామము లేదు అక్కడ. అన్ని నామముల కంటే పైనామం ఎవరిది? యేసుక్రీస్తు అనే నామం. అందుకని ఆయన నామంలో ఏముంది? రక్షణ ఉంది. ఆయన నామంలో ఏముంది? విమోచన ఉంది. ఆయన నామంలో పాప క్షమాపణ ఉంది. ఆయన నామంలో లేనిదంటూ ఏమీ లేదు. గనుక దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? జ్ఞాపకార్థ నామంలో ఉన్నాడా? లేడు. ఆయన ఒరిజినల్ నేమ్తోనే ఆరాధింపబడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో మహాజ్ఞానులు ఎక్కువైపోయి ఆయన ఏం చేశారు? 3 భాగాలు చేసి 3 దేవుళ్ళని చెప్పి అసలు యేసు దేవుడు కాదని ప్రసంగాలు మొదలుపెట్టి ఆయన శక్తిని తగ్గించి ఆయన నామానికి అవమానాన్ని తీసుకుని వచ్చేవారు అనేక మంది ఉన్నారు. కనుక ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీ యొక్క హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభువైన యేసు